హై వ్యూర్స్. అనాఫిలాక్సిస్ ఏంటిది? ఇది ఒక రకమైనటువంటి అలర్జీ. ఇది ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు రీసెంట్గా చనిపోయినటువంటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ విషయంలో చాలామందికి అర్థమైంది. తేనెటీగ. అతను లండన్లో పోలో గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఓపెన్ ఏరియా, చెట్లు, చిన్న చిన్న గొట్లు అవన్నీ ఉంటాయి. అక్కడ తేనెటీగ అనుకోకుండా ఆయన నోట్లోకి పోయింది. ఇంకా మింగటమో లోపలికి వెళ్ళక అది కరిచేసింది. ఇముడిగా నుంచి కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మొత్తం నాలుక లోపల పాటు మొత్తం మొద్దుబారిపోయి స్వెల్లింగ్ వచ్చేటట్టు, బ్రీతింగ్ అందక, ఇంకా కార్డియక్ అరెస్ట్ వచ్చేసింది. చనిపోయాడు. వేల కోట్ల ఆస్తి. చనిపోయిందేమో బ్రిటన్లో, ఆయనేమో పుట్టింది అమెరికాలో, అమెరికా పౌరసత్వం ఉంది అండ్ భారతీయుడు. సో 3 రకాల వర్షన్స్. దానివల్ల ఏమైంది, ఆయన బాడీని ఇప్పుడు ఇండియా తీసుకొచ్చి అంచుక్రియలు చేద్దాం ఇన్ని రోజులు పెట్టింది. ఇప్పుడు అంచుక్రియలు చేస్తున్నారు. ఈరోజు దట్ మీన్స్ ఇప్పుడు 4 to 5 మధ్యలో మన ఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి అంచుక్రియలు. ముందుగా వచ్చేసి ఎక్కడో హోటల్ ఏదో చెప్పుకున్నారు, అక్కడ ప్రేయర్ లాంటిది. దట్ మీన్స్ ఆయనకి దాన్ని ఏమంటారు, అంజలి ఘటించడం. ఎవరైనా ఆయన సందర్శనార్థం మా బాడీని దర్శించుకున్నప్పుడు వాళ్ళు రావటం అన్నట్టు. నేను చెప్పదలుచుకుంది ఎప్సిన్ అని చెప్పేసి జస్ట్ రఫ్ కోసం చెప్తున్నాను. నేను డాక్టర్ని కాదు, ఎక్స్పర్ట్స్ చెప్పినా మీకు రఫ్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇందా నేను చెప్పినటువంటి అలర్జీ చూశారు, ఆ టైప్ ఆఫ్ అలర్జీ మీలో కనుక ఎవరికైనా ఉంటే ఈ ఎప్సిన్ అని చెప్పేసి మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలంట. ఆ డాక్టర్స్ మీకు చెప్తారంటే అది ఎలా వాడాలి ఏంటని. అది మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు, మీ పక్కలో ఎవరైనా ఉన్నప్పుడు, అరే నాకు సో అలర్జీ ఉంది, అనాఫిలాక్సిస్ అలర్జీ ఉంది, ఈ ఎప్సిన్ మెడిసిన్ ఇన్ కేసు నేను కనుక స్పృహలో లేకపోయినా, నేను సడన్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్తోనో లేదన్నప్పుడు ఎవరో అనుకోకుండా ఏదైనా ఇబ్బంది వచ్చేసి నేను అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్తే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాలంట. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే వీడియో పర్పస్, కరిష్మా కపూర్ భర్త చనిపోయి 7 రోజులు అవుతున్నా ఇంతవరకు అంచుక్రియలు ఎందుకు చేయలేదంటే, అతను చనిపోయింది లండన్లో, అతను పౌరసత్వం ఉంది అమెరికాది, అండ్ అంచుక్రియలు చేయాల్సింది భారత్లో. ఇన్ని రకాల వర్షన్స్ ఉంది, ఆ పర్మిషన్స్ ఈ పర్మిషన్, దానివల్ల ఇది ఇంత లేట్ అయింది. ఇక చనిపోయింది అన్నప్పుడు ఇందా చెప్పేది ఆ తేనెటీగ. దయచేసి మీలో ఎవరైనా సరే ఓపెన్ ఏరియాలో ఈ టైప్ ఆఫ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ ఏరియాలో ఆడుతున్నప్పుడు ఓ మాస్క్ లాంటిది పెట్టుకోవటము, లేదన్నప్పుడు హెల్మెట్ లాంటిదా లైక్ ఆ వేలో, అంటే నోరు ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళేటట్టు, ముక్కులు చెవుల్లోకి ఏదైనా వెళ్ళకుండా ఉండేటట్టు లైక్ అవేలో ప్లాన్ చేసుకోండి. బట్ ఇతను చనిపోవడం నిజంగా నాకు మనం చెప్పినప్పుడు కూడా, అంటే న్యూస్ చూసి మనం చెప్పాను, ఐ థింక్ శివప్రసాద్ ఛానల్ ఇచ్చినట్టు నేను అది లాస్ట్ ఛానల్లో. నిజంగా నాకు చాలా బాధేసింది పాపం. ఒక తేనెటీగ ఏంటి, అనుకోకుండా నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళటం ఏంటి, మనిషి ప్రాణాలు పోవటం ఏంటి అసలు. మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి.